ఇప్పుడే భోజనానికి వెళ్ళి వచ్చానండి. అక్కడ ఫుల్ అదే మాకు బాగా తెలిసినాడు. మా వారికి ఫంక్షన్కి వెళ్ళాను, నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక దోశ తిని వెళ్ళిపోయాను. నేనే లేట్ అనుకుంటా అండి. అక్కడ ఇంచుమించుగా అందరూ 12:30 పైనే వచ్చారు. 2 ఫంక్షన్ల వల్ల కొంతమంది అటు వెళ్ళి వచ్చారండి. తీరా నేను భోజనాలు అన్నారండి. భోజనాలు అనేసరికి భోజనాల దగ్గర అండి ఫుల్ నాన్ వెజ్ అవ్వడం వల్ల చూసాను. నేను కూర్చున్నాను, చూస్తే ఫుల్ బిర్యానీ అన్నారు. వైట్ రైస్ రసం ఏమైనా ఉందంటే లేదు, ఉట్టి బిర్యానీ అని చికెన్ ఫ్రై అన్నారు. నేను నాన్ వెజ్ తిన్నాండి. సరే అనేసి కాసేపు తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడేసి వచ్చేసి ఇదిగోండి మళ్ళీ దిబ్బరొట్టి వేసుకున్నా. ఇడ్లీ పిండితో ఒక దోశ వేసుకుని ఇదో మామిడికాయ పచ్చడి అండి. ఇదో మామిడికాయ పచ్చడి వేసుకుని తినాలండి. మళ్ళీ ఆకలి వస్తుంది. ఇప్పుడు అన్నం వండుకునే మూడు లేదు. మా వారు కూడా ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు కాబట్టి ఇంకా నేను ఏం చేస్తాను అండి, ఒక దోశ వేసుకుని వేస్తా. ఎవరైనా భోజనాల్లో కొంచెం వైట్ రైస్ ఒక రసం అన్నా పెడితే బాగుంటుందండి. లేదంటే వైట్ రైస్ కొంచెం పెరుగున్నా బాగుంటుంది. ఉట్టి బిర్యానీ అంటే అందరూ తినరండి. చాలా ఫంక్షన్లో ఈ మధ్య అండి ఒకటి బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అంటున్నారు. కొంచెం వైట్ రైస్, ఒక రసం లేదా ఒక పెరుగు డబ్బా, 2-3 కిలోల బియ్యం వైట్ రైస్ వండుకున్నారంటే మీకు వచ్చిన వాళ్ళు అప్సెట్ అవ్వకుండా ఉంటారండి. అందరూ బిర్యానీలు తినరు కదండి. నేను దోశ వేసుకున్నాను, దిబ్బరొట్టి వేసాను. ఇది తినేసి మామిడికాయ పచ్చడి పులుసు వేసుకొని తినేస్తా. ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళానండి. ఒక తిని కాసేపు నిద్రపోయి లేచి అప్పుడు పనిచేస్తానండి. ముందు ఆకలి వస్తుందండి. ఒక టయానికి అన్నం తింటాం కదా, దానికి ఇప్పుడు 3 అయిపోయిందండి. దానికోసం దోశ తినేసి కొంచెం టీ ఉంది వేడి చేసుకొని తాగేసి ఒక నిద్ర తీస్తానండి. ఒక నిద్ర తీసి ఇవాళ ఆదివారం గంట అసలు రెస్ట్ లేదు. పొద్దున్న లేసి ఏదో సోఫాల కింద అవి దులిపాను. అవి వచ్చి కరెక్షన్ చేద్దాం అనుకున్నా, కానీ ఓపిక లేదు. ఏదో దిబ్బరొట్టి తినేసి టీ తాగేసి ఒక నిద్ర తీసేస్తా. బాగానే వచ్చిందండి. తింటే కొంచెం దండిగా ఉంటుందండి. మనం మామూలుగా సరేలే బద్దకిస్తాం అనుకోండి, సాయంత్రం ఇంకా డల్ అయిపోతుంది. ఒక టైంకి ఏదో ఒకటి తినేసండి మనం రెస్ట్ తీసుకుందాం అనేసి రొట్టె వేసుకుంటున్నా. ఇడ్లీ పిండితో వేస్తానండి. ఇడ్లీ పిండితో వేసి మూసిపెడతా. వెళ్ళేప్పుడు ఒకటి వేసుకుని తిని వెళ్ళాను. అక్కడ ఒక 2-3 గంటలు ఉన్నాయండి. మళ్ళీ నడిచి ఎండలో వచ్చేసరికి టైర్డ్ అయిపోయింది. అక్కడ వేరే తినలేదు కదా, ఏం తినేసరికి ఆకలి వస్తుంది.